LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విద్యాశాఖకి షాక్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ టీచర్లు. వెబ్ కౌన్సిలింగ్ కి కేవలం 0.78% మాత్రమే అప్లై చేసుకున్నారు. ఇవాల్టితో వెబ్ కౌన్సిలింగ్ ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టుగా ఉపాధ్యాయులు చెప్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ ని బహిష్కరిస్తున్నట్టు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. మాన్యువల్ గా కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చర్చల్లో మాన్యువల్ కౌన్సిలింగ్ కి అంగీకరించి జీవోలో మాత్రం ఆన్లైన్ ద్వారానే కౌన్సిలింగ్ జరుగుతుందని విద్యాశాఖ పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో నష్టపోతున్నామంటున్నారు ఉపాధ్యాయులు. అయితే ఉపాధ్యాయులు ఎందుకని వెబ్ కౌన్సిలింగ్ ని వ్యతిరేకిస్తున్నారు? ప్రభుత్వం ఎందుకని వెబ్ కౌన్సిలింగ్ కే పట్టుబడుతోంది? ఉపాధ్యాయుల వెర్షన్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ అందిస్తారు అశోక్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అశోక్ చెప్పండి, ఏకంగా వేల కొద్ది ఆప్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనేది ఒక వాదనగా కనిపిస్తోంది ఉపాధ్యాయుల నుంచి. ఉపాధ్యాయుల సమస్యలేంటి? వెబ్ కౌన్సిలింగ్ కనుక నిర్వహిస్తే గవర్నమెంట్ ఎందుకని పట్టుదలతో ఉంది? జీవోలో ఖచ్చితంగా ఆన్లైన్ అన్నప్పటికీ కూడా చర్చల్లో ఆఫ్లైన్ అని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం కూడా. బిందు, మొదటగా ఏదైతే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఉపాధ్యాయుల డిమాండ్లకు అనుకూలంగానే వారికి మాన్యువల్ గా ఏదైతే బదిలీలకు సంబంధించి ఆప్షన్ ఇస్తామని చెప్పారు. కానీ 3 రోజుల క్రితం ఏదైతే ఈ ఆప్షన్స్ ఉన్నాయో వీటిని పూర్తిగా వెబ్ కౌన్సిలింగ్ లో చేస్తామని చెప్పారు. వెబ్ కౌన్సిలింగ్ కి టీచర్లంతా కూడా అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన పరిస్థితి. దీంతో టీచర్లు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వెబ్ కౌన్సిలింగ్ లో దాదాపుగా 2500 ఆప్షన్స్ వరకు కూడా వాళ్ళు ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక అదే సమయంలో వెబ్ కౌన్సిలింగ్ పూర్తి తప్పులో తక్కువగా నిర్వహిస్తున్న పరిస్థితి. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి చాలా తక్కువ పాయింట్లు వేస్తున్న పరిస్థితి. ఇలాంటి వాటి వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని చెప్పి ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన అలాగే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలో ఈ నెల 7వ తారీఖున వెబ్ కౌన్సిలింగ్ ని పూర్తిగా బహిష్కరించారు. అలాగే నిన్న పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్లను కూడా టీచర్లు భారీ ఎత్తున ముట్టడించారు. తమ నిరసనను తెలియజేశారు. ప్రధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తమకు స్పష్టమైన హామీ ఇచ్చి కూడా మళ్లీ వెబ్ కౌన్సిలింగ్ కే తమను రావాలంటూ కూడా పిలుపునివ్వడంపై వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్ల వద్ద టీచర్లు తమ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ సాయంత్రం లోపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఏదైతే మాన్యువల్ కౌన్సిలింగ్ కు తాము డిమాండ్ చేస్తున్నామో అందుకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి హామీ రాకపోతే రేపు విద్యాభవన్ ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే, రైట్. మొన్న విద్యాశాఖకి సంబంధించి తీసుకుంటే 10th రిజల్ట్ లో తీవ్రమైన అవకతవకలు చూసాం. ఇప్పుడు టీచర్ల వంతు కనిపిస్తోంది. టీచర్లు ఆగ్రహంతో ఉన్నారు. వెబ్ కౌన్సిలింగ్ ని నిలిపేయాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. రేపు కూడా విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్టుగా కూడా ప్రకటించారు. థ్యాంక్ యూ అశోక్.